యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. ఈ మాసం 15వ తారీఖు నుండి ఎపిసోడ్ సహకారులు ఒకరిద్దరు తప్ప మిగతా వారు దొరకలేదు. ఎపిసోడ్ సహకారులను ప్రభువు అనుగ్రహించాలి. ప్రార్థన చేద్దాం. పవర్ కట్ చేత ప్రసారమవుతున్న వాక్యానికి అంతరాయం కలగకుండా ప్రభువు సహాయం చేసేటట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాము. మీ కృప కొరకై వేడుకుంటున్నాము. మీ సహాయం అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి, అనుగ్రహించండి. పరిష్కారానికి ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చండి నాయన. ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మాకు బుద్ధి జ్ఞానము అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. గత రాత్రి దావీదు గొలియాతును జయించి సౌలు నొద్దకు వచ్చిన తీరు మనం చదువుకున్నాము. దావీదును దేవుడు సౌలు రాజు నొద్దకు నడిపించాడు. మొట్టమొదటిగా సౌలు దురాత్మ చేత పట్టుబడుతున్నప్పుడు వీణ వాయించుట చేత, సితార వాయించుట చేత అతనిని వేధిస్తున్న దురాత్మ నుండి విడుదలను తీసుకుని రావటానికి చమత్కారముగా వాయిద్యము వాయించగలిగినటువంటి దావీదును సౌలు దగ్గరకు తీసుకుని వచ్చారు. అలాగున మొదట పరిచయం. రెండవ పర్యాయం, గొలియాతును చంపి అతని తలను చేతబూని సౌలు రాజు దగ్గరికి వచ్చాడు దావీదు. దావీదు సౌలు యొక్క రాజ్యంలో ఉండేటట్లుగా, పనిచేసేటట్లుగా అవకాశం కల్పించబడే దిక్కుగా పరిస్థితులు వస్తున్నాయి. పశువులు మేపుకుంటున్నటువంటి, గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు రాజ్య అధికారాన్ని సమీపంగా చూచేటువంటి అవకాశం దేవుడు కలిగిస్తున్నాడు. ఇక్కడ నేను ఒక పదం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని చిత్తమును దేవుడు నెరవేరుస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఆయా స్థలాల గుండా నడిపిస్తూ తన చిత్తపు నెరవేర్పు కొరకైన సిద్ధపాటు ఆ వ్యక్తి జీవితంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ఈ పాఠాన్ని మనం అందరం తెలుసుకోవాలి. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎట్లు నడిపిస్తున్నాడు? దేని నిమిత్తం నడిపిస్తున్నాడు? ఈ అవగాహన మనలను దేవునికి లోబడేటట్లుగా చేస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని మనం మన దర్శనంగా పెట్టుకున్నప్పుడు మనము శక్తివంతమైన నాయకులంగా ఎదుగుతాము. ఏ
అనుమానం లేదు. విజన్ లేకుండా ఎవడు నాయకుడు కాలేడు. భక్తుడైన దావీదుకు ఒక దర్శనం, ఒక అవగాహన, రాజ్యంపై రావాలి. దాని కొరకే దేవుడు అతన్ని నడిపిస్తూ సౌలు యొక్క రాజమందిరం దగ్గరికి తీసుకొచ్చాడు. 18వ అధ్యాయం ప్రారంభించుకుందాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు సౌలు కుమారుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఈ పదాలు కొంచెం వర్ణించాలి. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను అంటే బోత్ యాటిట్యూడ్స్, ఐడియాలజీస్, డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అంతా ఒక్కటే అయ్యింది. ఒకే జాతికి చెందిన వాటిని కలిపినప్పుడు విడతీయలేం. ఒక చేతితో బఠానీలు తీసుకోండి, మరొక దోసెట్లో ఒక చేతిలో బఠానీలు తీసుకోండి. రెండింటినీ కలిపేస్తే బఠానీలు ఒకే గుంపు అవుతాయి. అలాగే మీరు ఏవైనా తీసుకోండి, ఒకే జాతివి రెండు తీసుకుంటే ఒక గుంపుగానే అయిపోతాయి. అలాగుననే దావీదు హృదయము యోనాతాను హృదయం ఒకే క్యారెక్టర్ కలిగినవిగా ఉన్నాయి, సుగుణాలు కలిగినవిగా ఉన్నాయి. న్యాయము, ప్రేమ, యథార్థత, నమ్మకత్వం ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. అందుకని వారి ఐడియాస్ రెండు ఒకటే అయ్యాయి, యాటిట్యూడ్స్ ఒకటే అయ్యాయి, గోల్స్ ఒకటే అయ్యాయి. వారు కలిసి నడవటానికి అభ్యంతరం లేదు. హృదయము ఒకటి కాకుండా వారు స్నేహం చేయలేరు, వారు ప్రేమించుకోలేరు. హృదయం ఒకటైనప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ వృద్ధి చెందుతుంది. స్నేహితులైన అంతే, భార్యాభర్తలైన అంతే, తల్లిదండ్రులైన అంతే. ఒకరి హృదయం ఒక రకంగా మరొకరి హృదయం మరొక రకంగా ఉంటే వారి మధ్యన ఎంత సంబంధం ఉన్నా కూడా, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలాంటిది ఉన్నా కూడా అది నిలబడదు, కంటిన్యూ కాదు. ఒక నీతిమంతుడు ఒక అవినీతిమంతుతో స్నేహం చేయలేడు, అతని క్రియలను ప్రేమించలేడు. యోనాతాను దావీదును ప్రేమిస్తున్నాడు, దావీదును స్నేహితునిగా భావించుకున్నాడు, ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకెంతమంది స్నేహితులు ఉన్నారు? ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేమని జవాబు చెబుతారు? లైక్ మైండెడ్నెస్, ఒకే విధమైన ఆలోచన విధానం కలిగిన స్నేహితులు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు ఆయన శిష్యుల్ని మీరు నా స్నేహితులు అని మాట్లాడాడు. మనకు సంఘంలో ఎంతమంది స్నేహితులు ఉన్నారు? స్నేహితుల మధ్య కులానికి, మతానికి, భాషకు, ఉద్యోగానికి, వృత్తికి ఏ సంబంధం లేదు. హృదయమే సంబంధం. ఒక వ్యక్తిని అర్థం చేసుకుని ఆ వ్యక్తితో కలిసి మనం కార్యాలు సాధించగలుగుతాం అనుకున్నప్పుడే స్నేహం చేస్తాం. కనుక యోనాతాను యొక్క హృదయంలో దావీదు పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడింది. దావీదునకు కూడా యోనాతాను పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడింది. అందుకే వారు స్నేహితులుగా ఉండగలుగుతూ వచ్చారు. యోనాతాను దావీదును ప్రేమించాడు, దావీదును స్నేహితునిగా భావించుకున్నాడు, ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. దావీదు జీవితంలో యోనాతాను తాను స్నేహం చేత తన ఇన్ఫ్లుయెన్స్ను,
తన ప్రభావం చూపించగలిగాడు. తండ్రి అయిన సౌలుతో కూడా దావీదు విషయంలో తగాదా పడే స్థితిలో తన స్నేహానికి విలువనిచ్చాడు, తన ప్రేమను కనపరిచాడు. యోనాతాను క్యారెక్టర్ చాలా అద్భుతమైనటువంటిది. అతని గుణం చాలా గొప్పది. యోనాతాను దావీదునకు కీడు తలపెట్టాలని తండ్రి ఆదేశించినా లెక్క చేయలేదు. దావీదు కొరకు యోనాతాను తిట్లు తిన్నాడు తండ్రి చేత. అంతగా దావీదుని ప్రేమించాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు దావీదునని యోనాతాను ఎరిగి, దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తాడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అన్నాడే తప్ప నేను రాజునవుతాను, నువ్వు నాకు సహకారిగా ఉండని కోరలేదు. దావీదు రాజు అవుతాడని యోనాతాను ఒప్పుకున్నాడు. యోనాతానుకు దావీదు అడ్డం, రాజ్యానికి రాకుండా అని యోనాతాను భావించలేదు. దేవుని చిత్తానికే తన జీవితాన్ని అప్పగించుకున్నాడు యోనాతాను. తరువాత వచ్చిన ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. రాజగృహంలో దావీదు గారికి ఆతిథ్యం దొరికింది. అతని తండ్రి అయిన యెషయి ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే వెళ్ళొద్దు, ఉండమని బలవంతం చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన విజయాలు మన స్వస్థలంలో మార్పులు తెస్తాయంటలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. గత దినం నేను ఏపీజే అబ్దుల్ కలాం గారి వెబ్సైట్లో కొన్ని శ్రేష్టమైన వర్తమానాలు ఆయన ఇచ్చినవి నేను వింటూ వచ్చాను. ఆయన రాష్ట్రపతి భవనాన్ని ప్రజల భవనంగా మార్చాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎన్నికైన తరువాత ఆయన తీసుకొచ్చిన మార్పులను గురించి మాట్లాడాడు. శ్రీహరికోటలో ఆయన సైంటిస్ట్గా పనిచేసిన దినాల్లో నుండి ఎట్లా స్థలాలు మారుతూ వచ్చాడో చెబుతూ వచ్చాడు. దేవుడు ఒక వ్యక్తిని ఒక స్థానానికి చేర్చాలని తలంచినప్పుడు ఆ వ్యక్తి యొక్క మజిలీలు మారిపోతూ ఉంటాయి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నాడు. అతని మజిలీ మారిపోయింది. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. మిద్యానులో అతని మజిలీ మారింది. ఐగుప్తు నుండి బయలుదేరు, ప్రజలను తీసుకుని పాలుతేనెలు ప్రవహించే దేశానికి పొమ్మన్నాడు. మజిలీలు మారుతూ వచ్చాయి. దేవుడు తన యొక్క బిడ్డలను తాను అనుకున్న స్థానానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు వివిధ స్థలాలలో సందర్శించి స్థిరపడి పనిచేసే అవకాశం దేవుడిస్తూ ఉంటాడు. నా మనం ఏమిటంటే, నీవు ఏ స్థలంలో ఎంతకాలం ఉన్నా ఆ స్థలంలో దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి. దావీదు యొక్క జీవిత స్థలం మారిందే తప్ప జీవన విధానం మారలేదు, జీవితం మారలేదు. దేవుని పట్ల ఒకే విధంగా ఉన్నాడు, క్యారెక్టర్లో ఒకేలా ఉన్నాడు. సౌలు అతనిని తన రాజా సౌధంలోనికి చేర్చుకొని అక్కడే ఉండమని అడిగాడు. దావీదు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. దావీదుతో యోనాతాను ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఒక ఫ్రెండ్షిప్ బాండ్ వారి మధ్యన వచ్చింది. మరియు యోనాతాను తన దుప్పటిని కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. చూడండి, ఒక మంచి పనివానికి మంచి స్థానం దక్కుతుంది. ఒక మంచి పనివానికి మంచి స్థానము దక్కుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేనెప్పుడూ కూడాను
పని మీద కాన్సన్ట్రేషనే ఉంచమంటాను. పదవులు అవే వస్తాయి. మనం పని చేస్తూ పోతే వివిధ పదవులు అలంకరించే అవకాశం దేవుడే ఇస్తాడు. క్రైస్తవ నాయకత్వంలో కూడాను ఇది సాధ్యమే. ఎప్పుడైతే మనం దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తామో దేవుడు మన స్థానాన్ని స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. దావీదు సుబుద్ధి కలిగి పని చేస్తున్నాడట. ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎక్కడికి పంపితే అక్కడికి, వెళ్ళమన్న చోటికెళ్ళా, పంపిన చోటికెళ్ళా వెళ్ళాడు. నేను ఈ స్థలానికి వెళ్ళనండి, నేను ఆ స్థలానికి వెళ్ళనండి అని చెప్పలేదు. ఎంత పెద్ద పను తిరస్కరించలేదు. ఎవ్రీ ఛాలెంజ్, హీ టుక్ ఎవ్రీ ఛాలెంజ్. ప్రతి పనిని తీసుకున్నాడు, ప్రతి సవాల్ని తీసుకున్నాడు, ప్రతి పనిలో హార్డ్ వర్క్ చేశాడు. యజమానుడు పంపిన చోటకెల్లా అబ్జెక్షన్ పెట్టకుండా వెళ్ళాడు. మోషే గారిని దేవుడు ఐగుప్తుకి వెళ్ళమంటే ఎన్నో ప్రశ్నలు అడిగాడు, కానీ దావీదు అడగలేదు. దావీదు తన యజమానుడైన సౌలు పంపిన చోటకెల్లా మాట్లాడుకుండా వెళ్ళాడు, సుబుద్ధి కలిగి, వితౌట్ ఎనీ డైవర్టెడ్ మైండ్. ఏ విధమైన ద్వంద్వత్వపు ప్రమాణం లేకుండా దావీదు పని చేసుకుంటూ వచ్చేశాడు. సుబుద్ధి కలిగి పనిచేయుట సుస్థిరతకు కారణమవుతుంది. ఇవ్వబడిన పని నెరవేర్చటం మంచి పనివాని లక్షణము, మంచి పనివాని లక్షణం. కనుక మనం సుబుద్ధి కలిగి పనిచేయటం నేర్చుకోవాలి. దేవుడు సువార్త ప్రకటన కొరకు మనల్ని పిలిచాడు. ఎంతవరకు ఈ పనిలో సుబుద్ధి కలిగి జీవిస్తూ ఉన్నాము? ఆత్మల భారం కలిగి జీవిస్తున్నామా? వ్యాపార ధోరణితో జీవిస్తున్నామా? ఆలోచించుకోవాలి. విత్ గుడ్ హార్ట్ అండ్ రైట్ యాటిట్యూడ్, మంచి హృదయముతో, సత్యవంతమైన ప్రవర్తనతో, బిహేవియర్తో, నమ్మకమైన మనసాక్షితో అప్పగించబడిన పనిని ఎప్పుడు చేస్తామో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి సౌలు దావీదును యోధులందరి మీద నియమించెను. అతని స్థానం వృద్ధిలోనికి వచ్చింది. మొట్టమొదట దావీదు సింహాసనాసీనుడు అయిపోటానికి పరిగెత్తలేదు. దావీదును అంచెలంచెలుగా దేవుడు పైకి దిస్తున్నాడు. యోధుల మీద అధిపతిగా నియమించబడ్డాడు. ఒక ఐఏఎస్ పోస్టుకు ఎవరైనా సెలెక్ట్ అయితే వారికి ప్రొబేషనరీ పీరియడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్ఫీదులో రెవెన్యూ సైడ్ చిన్న ఉద్యోగి నుంచి కూడా ఏమేమి విద్యుత్ ధర్మాలు ఉంటాయి, విధులు ఉంటాయి, నిర్వర్తించాల్సినవి ఉంటాయి, అన్నీ నేర్చుకోవాలి. విఆర్ఓ, తర్వాత ఆర్ఐ, డెప్యూటీ ఎంఆర్ఓ కానివ్వండి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, ఏజేసి, జేసీ, ఇట్లా ఉన్న ప్రతి స్టెప్లో ఉన్న ఉద్యోగి ఏం చేయాలనేది ట్రైనింగ్లోనే ఐఏఎస్ అధికారి నేర్చుకోవాలి. ఎందుకంటే తాను పనిచేయబోయేటువంటి విధానం ఆయనకు అర్థం కావాలి. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్తోనూ కూడా వారు కలిసి పనిచేయాలి. జిల్లా స్థాయి అధికారులుగా వచ్చే వారిలో ఈ సివిల్ సర్వీసెస్లో ఈ యొక్క ఫార్మాట్ ఉంటుంది. పరిపాలన సౌలభ్యం తెలుసుకోవటానికి అన్ని శాఖల్లో పనిచేయాలి. అలాగే ఇక్కడ దావీదు సైన్యమును, అందరి యోధులను తాను అధిపతిగా ఉండి నడిపించడం ఏంటో నేర్చుకుంటున్నాడు. నమ్మకమైన పనివాడు ఉన్నతమైన స్థానానికి చేరుతున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ విద్య, నీ జ్ఞానం పరిమళించాలి అంటే ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఇంటెగ్రిటీ, నమ్మకత్వము, యథార్థత లేకపోతే సాధ్యమయ్యేది కాదు.
లీడర్షిప్లో ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటెగ్రిటీ లేకపోతే నాయకుడిగా రాణించలేరు అనేది వాస్తవం. దావీదు ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదగటానికి అతనిలోని సుబుద్ధి, అతనిలోని పారదర్శకత, అతనిలో ఉన్న యథార్థత కారణమయ్యాయి. అందుకే అతడు యోధుల మీద అధిపతిగా అపాయింట్ చేయబడ్డాడు. ఆ పనిని సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. అనుకూలుడై ఉండెను అనే పదం మీకేమర్థమవుతోంది? అనుకూలుడై ఉండెను అంటే వాళ్ళు చెప్పిందల్లా విన్నాడని కాదు. పాలసీ ప్రకారం, నియమం ప్రకారం అతని విద్యుత్ ధర్మాలు అతడు నెరవేరుస్తూ ఉన్నందున ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు, రాజు యొక్క సేవకుల దృష్టికి అనుకూలంగా ఉన్నాడంటే యాక్సెప్టెడ్ బై పీపుల్ అండ్ ద స్టాఫ్ ఆఫ్ సాల్. సౌలు యొక్క పనివారికి అంగీకారంగానే ఉన్నాడు, ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నాడు. నాయకుడు అంగీకారం పొందాలి. లీడర్ మస్ట్ గెట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఫాలోవర్స్. అప్పుడే అతని నాయకత్వం నిలబడుతుంది. ప్రజలు నమ్మాలి, సేవకులు కూడా నమ్మాలి. అప్పుడే ఒకడు నాయకుడు అవుతాడు. ప్రజలు అనుకూలంగా ఉండాలి, ప్రజల దృష్టికి అనుకూలంగా ఉండాలి అని అంటే బేసిక్ కాన్స్టిట్యూషనల్గా నడిచే వ్యక్తి అయి ఉండాలి. లేకపోతే ప్రజలు ఇష్టపడరు. చాలా లోతైనటువంటి రాజకీయ అధ్యయనం ఇక్కడ మనం చేయవచ్చు. బిబ్లికల్ టైమ్స్లో, బైబిల్ సమయాలలో రాజుల చరిత్ర మీరు గమనించినప్పుడు ప్రజలకు అనుకూలత ఎందుకు వచ్చింది అంటే దావీదు యొక్క పరిపాలనలో లేదా పనితీరులో ప్రజలకు క్షేమం కనపడింది, వర్ధిల్లటం కనపడింది, నీతి కనపడింది. అందుకే ప్రజలు అనుకూలతకు వచ్చారు. సేవకులు కూడా ఇష్టపడ్డారు అతని నాయకత్వాన్ని. ఈ రోజున నీ ఒక ఆఫీసులో ఒక అధిపతిగా ఉంటే నీ క్రింది వారు నిన్ను ఇష్టపడతారా? నిన్ను అంగీకరిస్తారా? నీ జాబ్కు లోబడి పనిచేయటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా? దావీదు క్రింద అందరూ కూడా ఆమోదం ఇచ్చారు. దావీదును ఆమోదించారు ప్రజలు. సోదరుడా, సోదరి, నీతిని బట్టి ఆమోదించబడాలి, అవినీతిని బట్టి కాదు, అక్రమాన్ని బట్టి కాదు. నీతిని బట్టి దావీదు ఆమోదించబడ్డాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యోధుల మీద సౌలు నియమించగా సౌలు సేవకుల దృష్టికి, జనుల దృష్టికి దావీదు అనుకూలుడుగా ఉన్నాడు. ఇష్టపడుతున్నారు దావీదుని. తన సొంతవానిగా ప్రజలు భావించారు, తమ సొంతవానిగా సేవకులు కూడా భావించారు. వారందరి మాటకు విధేయుడై నడిపిస్తున్నాడు. పౌలు గారు అంటాడు, అనేకులను సంపాదించుకొనుటకు నేను అనేకులకు దాసుడనైతిని. అనేకులకు దాసుడనైతిని అంటే అనుకూలంగా ఉన్నాను నేను అందరినీ సంపాదించుకోవటానికి. ఇది ప్రభువు బిడ్డ చేయాల్సిన పని. తిమోతికి పౌలు గారు రాస్తూ, అధ్యక్ష పదవి ఆశించిన వాడు అన్యజనుల ఎదుట మంచి సాక్ష్యాన్ని పొంది ఉండాలి, కుటుంబాన్ని పరిపాలించేవాడై ఉండాలి, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, జగడమాడువాడుగా, పోట్లాడువాడుగా, కొట్టువానిగా, తిట్టువానిగా ఉండకూడదు అని రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు? ప్రజామోదం పొందటానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు అవి. దావీదు వాటన్నింటినీ కలిగి ఉన్నాడు. అందుకే అతడు అనుకూలంగా ఉన్నాడు. దావీదు యొక్క మంచితనం, దావీదు యొక్క మంచి లక్షణాలు ప్రజలలో అతనిని పెంచాయి, తొంచలేదు, పెంచాయి. కొందరు చెడ్డ వ్యక్తులు దావీదుకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే ఉండొచ్చు, కానీ సాధారణ ప్రజ మాత్రం
దావీదు వెనకే నిలిచారు. దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడనేది ప్రజలు గుర్తెరుగుతూ వస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా ప్రజలు తెలుసుకుంటారు. దేవుని పిల్లలు దేవుని విధానాల్లో నడుస్తున్నప్పుడు ప్రజలు గ్రహించి అట్టి సేవకులకు వెనక నిలబడతారు. 6వ వచనం, దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నింటిలో నుండి తంబూరలతో సంభ్రమంతో వాయిద్యాలతో పాడుతూ నాట్యమాడుతూ రాజైన సౌలును ఎదుర్కొనటానికి వచ్చారు. ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది శత్రువులను హతం చేశారని మాట్లాడుతున్నారు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపం తెచ్చుకొని దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి అతడు ఏమి తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిన. రేపటి వాక్య ధ్యానంలో నేను 6వ వచనం ధ్యానం ప్రారంభిస్తాను. చెప్పాల్సింది చాలా ఉంది. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థన చేయండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. మీ కృప మాకివ్వండి. ఏసే పరిష్కారానికి కావలసిన అవసరతలన్నీ తీర్చండి ప్రభు. మా కమిట్మెంట్ ప్రకారం ఉన్న ప్రతిదీ చెల్లించబడుటకు శక్తినివ్వండి. ఎపిసోడ్ సహకారాలను లేవనెత్తండి. వాక్యం వింటున్న యవనస్తులు జీవితాలు దిద్దుకోవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితం వాక్యానుకూలంగా మలుచుటకు శక్తినివ్వండి. రక్షణ పొందక ఉన్నవారు పొందుటకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైనను గాక. ఆమేన్.